శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనము మేషరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాము. మరియు వీటికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారింటికి ప్రతిరోజు ఒక శక్తి వస్తుంది. డిసెంబర్ చివరికైతే మీకు జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు. మరి ఆలస్యం లేట్ చేయకుండా వెంటనే వీడియోని వినండి. ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరణ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియోని ఏమాత్రం కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు కూడా ఖచ్చితంగా చూసి తీరండి. ఇక ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని కనుక ఒకవేళ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా అయితే మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది. ఇలా చేరడం ద్వారా మీకు అవసరమైన వీడియోని చూసి ఆ యొక్క పరిహారాన్ని పాటించి ఆ యొక్క ఫలితాన్ని కూడా మీరు పొందవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి ఇప్పటి వరకు మీరు కనుక ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేయబోయి ఉంటే కనుక వెంటనే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక మరీ ముఖ్యంగా అయితే మేషరాశి వారితో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఏమాత్రం కూడా లేట్ చేయకుండా ఈ వీడియోలోని పూర్తి వివరణ విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఇక్కడ మనం మొదటిగా మేషరాశి వారికి మాట్లాడుకోవలసి ఉంటుందన్నమాట. ఇక ఈ మేషరాశి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ మేషరాశి వారికి అయితే 2024వ సంవత్సరానికి సంబంధించిన ఆఖరి నెల అయితే ఏదైతే ఉందో ఈ డిసెంబర్ నెల, ఈ నెలలో వీరికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది కూడా తెలుసుకుందాము. అలాగే ఏం జరగబోతుంది అనేటువంటిది కూడా తెలుసుకుందాము. ఇక చూసుకుంటే ఉన్నట్లయితే డిసెంబర్ నెల అనేది ఈ మేషరాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు. అంటే వీరికి సంవత్సరం మొదటి నుంచి కూడా 2024 సంవత్సరం మొదటి నుంచి కూడా చివరి వరకు కూడా మిశ్రమ ఫలితాలను ఏ విధంగా ఇస్తూ వచ్చిందో ఇక ఇప్పుడు ఈ నెలలో కూడా మరి వీరికి మిశ్రమ ఫలితాలు అయితే ఇవ్వబోతుంది. కానీ కొన్ని విషయాలలో మాత్రం చాలా చక్కటి శుభ ఫలితాలను అయితే వీరు వినబోతున్నారు. మరి ఇంతే కాకుండా మరి చూసుకున్నట్లయితే కనుక మరి ఈ మేషరాశి వారి ఎవరైతే ఉంటారో వీరికైతే ఆర్థిక పరంగా చాలా చక్కటి అభివృద్ధికి సంబంధించిన మార్గాలైతే డిసెంబర్ నెలలో కనిపించబోతున్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో మాత్రం అవి వీరి వరకు వచ్చి మళ్ళీ వీరి నుంచి దూరంగా వెళ్ళిపోవడం కూడా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి దీని కారణంగా వీరి వరకు వచ్చిన ఆపర్చునిటీలన్నింటినీ కూడా వీరికి దరి చేరకుండా మళ్ళీ దూరం అయిపోతూ ఉన్నాయి. మరి ఇంతే కాకుండా ఏవైతే వీరికి రావాల్సిన పనులు, వీరికి రావాల్సిన అవకాశాలు, అంటే వీరికి రావాల్సిన ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో ఇక ఇవి వద్దకు రాకుండా ఆపే ప్రయత్నాలు కూడా కొంతమంది చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి అయితే ఈ డిసెంబర్ నెల ఏ విధంగా మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉందో అదేవిధంగా కొన్ని శుభ ఫలితాలతో పాటుగా కొన్ని చెడు ఫలితాలను కూడా మనం ఇవ్వబోతుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా మరి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరైతే అశుభ ఫలితాలను చక్కగా తీసుకొని ఆ చెడు ఫలితాలను కనుక దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే కొన్ని పరిహారాలను పాటించడంతో పాటు కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మరి అవి ఏమిటి అయ్యా చూసుకుందాము. ఇప్పుడే కాదు, వీడియో చివరి వరకు చూస్తే మీకే ఏం పాటించాల్సిన పరిహారాలు ఉన్నాయో ఖచ్చితంగా తెలుస్తుంది, అర్థమవుతుంది. దానివల్ల మీరు చక్కగా పాటించి ఆ యొక్క ఫలితాన్ని కూడా పొందవచ్చు. ఇక చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మరి ఈ డిసెంబర్ నెలలో అయితే మేషరాశి వారికి ఆర్థిక పరంగా ఎటువంటి అవకాశాలు వస్తున్నాయో అలాగే వీరికి చక్కగా ఇప్పుడు ఒక 10 అవకాశాలు అయితే వచ్చాయండి. ఖచ్చితంగా అందులో 5 శుభ ఫలితాలు లభించబోతున్నాయి. చక్కటి అవకాశాలు ఆర్థిక అభివృద్ధికి సంబంధించి తోడ్పడడానికి కూడా ఎంతగానో అవకాశం అయితే కల్పిస్తుంది. కానీ ఏవైతే వీరికి వద్దకు ఆ డబ్బు అనేటువంటిది వస్తూ ఉందో ఆ డబ్బు నిలకడ అనేది వీరి వద్ద ఉండదు. డబ్బు ఇలా రావడం అలా వెంటనే ఖర్చు అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక దీని కారణంగా డబ్బు నిలకడ లేకపోవడం వలన వీరు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను మరి ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట. అంటే మీరు ఇప్పుడు ఎదుర్కోకపోయిన తర్వాత ఇంకా ఎక్కువగా ఎదుర్కోవాల్సి కూడా ఉంటుంది. కాబట్టి
మరి ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో మీరు డబ్బు ఖర్చు చేసే విషయంలో అయితే కొంచెం జాగ్రత్తలను పాటించి చాలా వరకు కూడా మీకు శుభ ఫలితాలను చేకూరుస్తూ ఉంటుంది. లేదు అంటే కనుక ఆర్థిక పరంగా మీకు ఎలాంటి రకమైనటువంటి అభివృద్ధి కనిపించకపోగా మీకు నష్టాలు అనేటివి కూడా కొని తెచ్చిపెట్టబోతుంది. కాబట్టి మరి మీరు డబ్బు ఖర్చు చేసే విషయంలో చక్కటి బడ్జెట్ ప్లానింగ్స్ అనేటివి చేసుకున్నట్లయితే కనుక చక్కటి శుభ ఫలితాలను అయితే మీరు పొందవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్యపరంగా అయితే ఇప్పటి వరకు మీకు ఏవైతే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో చక్కగా ఆ సమస్యలన్నీ కూడా అన్నీ కూడా మీకు మొదట్లో కాస్తంత మీకు ఇబ్బంది పెట్టవచ్చు. కానీ ఈ డిసెంబర్ నెల చివరికి వచ్చేసరికి మాత్రం మీకు ఏ రకమైనటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నా అవన్నీ కూడా మటుమాయమయ్యబోతున్నాయి. చక్కగా వాటన్నిటిని కూడా తగ్గుముఖం పడుతున్నాయి. దీని కారణంగా వచ్చే సంవత్సరం అంతా కూడా మీకు ఆరోగ్యం పట్ల ఏ రకమైనటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. జాగ్రత్తగా ఉండవచ్చు. కానీ చక్కగా ఇప్పుడు ఈ మొదటి శాతం అంతా కూడా జాగ్రత్త తీసుకున్నట్లయితే కనుక తర్వాత మీరు ఆరోగ్య సమస్యల పట్ల చక్కగా చాలా ధైర్యంగా ఉండవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి మీకు ఏవైతే ప్రేమ సంబంధిత వ్యవహారాలు ఉన్నాయో ఇక వాటి నుంచి కూడా శుభ ఫలితాలను అయితే మీరు లభించబోతున్నాయి. అంటే మీ ప్రేమ మరియు వివాహ జీవితానికి సంబంధించిన చక్కటి శుభ ఫలితాలు కూడా మీకైతే ఈ డిసెంబర్ నెలలో లభించబోతున్నాయి. ఇక ఇంతే కాకుండా ఈ డిసెంబర్ నెల 30వ తారీఖు అతి కొద్ది రోజులే ఉంది. ఈ కొద్ది రోజులు కూడా మీ పాటించవలసిన పరిహారాలు ఏంటి, అలాగే మీరు ఏ దేవుడిని పూజించాలి, అలాగే మీకు కలిసి రాబోతున్న రంగు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. కానీ మరి దానికన్నా ముందు మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇక మీరు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మాత్రమే మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇలా చేయడం ద్వారా మీకు అవసరమైన వీడియోని చూసి చక్కగా ఆ యొక్క పరిహారాలను పాటించి ఆ యొక్క ఫలితాన్ని కూడా మీరు పొందవచ్చు. ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు కనుక ఒకవేళ ఇవాళ ఈ వీడియోను లైక్ చేయకపోయి ఉంటే కనుక వెంటనే లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఏంటి ఇంకా ఫ్యామిలీ మేతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఇంతే కాకుండా మరి ముఖ్యంగా మేషరాశి వారితో షేర్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇక వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూస్తే మాత్రమే మీకు పూర్తిగా వివరణ అనేది అర్థమవుతుంది. లేదు అంటే కనుక మీకు పూర్తి వివరణ అర్థం కాదు. ఇక చూసుకుంటూ ఉన్నట్లయితే మరి పరిహారాలకి విషయానికి వస్తే మీరు చక్కగా ఈ డిసెంబర్ నెల కొద్ది రోజులు అంతా కూడా మీరైతే చక్కగా మరి సాయిబాబాను పూజించడం చాలా మంచిది చేకూరుస్తుంది. అదేవిధంగా శివార్చన చేయడం కూడా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందుతున్నారు. ఇక దీంతోపాటు మీరు అయితే ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నట్లయితే కనుక మీ వ్యాపారం రీత్యా, ఉద్యోగం రీత్యా, ప్రేమ వివాహానికి సంబంధించి ఎటువంటి ఇదైనా సరే ఇంపార్టెంట్ పనుల మీద వెళ్తున్నట్లయితే కనుక అటువంటి సమయంలో చక్కగా మరి మీరైతే పచ్చ రంగు దుస్తులను ధరించి వెళ్ళడం, లేదంటే జేబులో ఒక చక్కటి తెల్లటి కర్చీపును పెట్టుకోవడం వెళ్ళడం చాలా మంచి శుభ ఫలితాలను అయితే ఇస్తుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక మీరు ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మాత్రమే మన ఛానల్లో పోస్ట్ అయ్యే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది.